నమస్తే, నేను ప్రియ. హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈల పెండింగ్ రాయితీల వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన పెండింగ్ రాయితీలు వెంటనే విడుదల చేయాలి అని గత 13 రోజులుగా మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుండి జిల్లాల వారీగా నిరసన దీక్ష కార్యక్రమంలో ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి పారిశ్రామికవేత్తలు దీక్షలో పాల్గొని తమకు రావాల్సిన 700 కోట్లకు పైగా రాయితీలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పినమాల నాగకుమార్ మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా అనేక దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే కేవలం 20% మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొని ఉంది. గత జనవరిలో ఏపీఐఐసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తుంటే సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శిబిరం వద్దకు వచ్చి మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమం నందు ఎంఎస్ఎంఈ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి లోకేష్ కి సమస్య వివరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నెల 19వ తారీఖున జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మొరపెట్టుకున్న ఇంతటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దీక్షా శివరాం నిర్వాహకులు బనావత్ రమేష్, సరిహద్దు దయాకర్, జంగా త్రిమూర్తులు, స్వరూపారాణి, కొడలి సురేష్, కారెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పినమాల నాగకుమార్ మాట్లాడుతున్నాము. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానంలో భాగంగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇవ్వవలసిన రాయితీలు విడుదల చేయకపోవడం వల్ల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా చితికిపోవడం జరుగుతున్నది. ఇందులో భాగంగా గత సంవత్సర కాలం నుండి పెండింగ్ రాయితీల గురించి రాష్ట్ర పరిశ్రమల కేంద్ర కార్యాలయం మంగళగిరి ఏపీఐసి కార్యాలయం నందు గత ఆగస్టు నెల నుంచి సంవత్సర కాలం ముందు నుంచి పలు దఫాలుగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి అనేక దఫాలుగా ధర్నా నిర్వహిస్తే కేవలం 20% మాత్రమే నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నది ప్రభుత్వం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల తరఫున విన్నవించుకుంటున్నాం. దయచేసి మీరు ఇంటికొక పారిశ్రామికవేత్త, పారిశ్రామిక అభివృద్ధి అని ప్రతిరోజు మరి నినాదాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడిప్పుడే పారిశ్రామిక రంగాల్లో అడుగులు వేస్తున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం హామీ ఇచ్చిన సబ్సిడీలని వెంటనే విడుదల చేయాలి. ముఖ్యంగా ఈ రంగాల వారు మీరు ఇచ్చిన సబ్సిడీలకు ఆశపడి ప్రభుత్వం సబ్సిడీలు ప్రోత్సాహాలు ఇస్తుందని ఆశతో బ్యాంకుల్లో తమ ఆస్తులని కుదవబెట్టుకుని లోన్ల ద్వారా వ్యాపారాలకు దిగారు. మరి 5 సంవత్సరాలుగా సబ్సిడీలు రిలీజ్ కాకపోవడం వలన బ్యాంకులకి వడ్డీలు చెల్లించలేక చాలామంది పరిశ్రమలు మూతపడే స్థాయికి వచ్చినాయి. మరి ఇటీవల కాలంలో మా అసోసియేషన్ సభ్యుడు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కేవీఆర్ గారు మరి బ్యాంకులకి వడ్డీలు కట్టలేక సరైన సమయంలో ఈఎంఐలు కట్టలేక ఆయన మానసిక క్షోభకు గురయ్యి గుండెపోటుతో మరణించడం జరిగింది. కావున ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని ఆదుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి